జార్ఖండ్ రైలు ప్రమాదంలో 2 ప్రయాణికులు మృతి చెందగా సుమారు 60 మంది గాయపడినట్లు సమాచారం. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్లోని చక్రధర్పూర్కు సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్ ఖర్సవాన్, బడా బాంబోబ్ స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు ప్రమాదం జరిగింది. 18 బోగీలు పట్టాలు తప్పాయి. गाड़ी में घुसा दीजिए, गाड़ी में घुसा ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు, రైల్వే ఉద్యోగులు చురుగ్గా రెస్క్యూ చర్యలను కొనసాగిస్తున్నారు. కాగా పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వ్యాగన్లను ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, జార్ఖండ్ లో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జార్ఖండ్ లో పట్టాలు తప్పిన హౌరా ముంబై మెయిల్ తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల సమయంలో ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు చెప్తున్నారు. చక్రధర్పూర్ డివిజన్ లోని రాజ్ ఖర్సవాన్ దగ్గర ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఇక గూడ్స్ రైలును ఢీకొట్టిన హౌరా ముంబై రైలు ప్రస్తుతానికైతే సహాయక చర్యలు చేపడుతున్నారు. దాదాపు ఇందులో 2 మృతి చెందగా మరో 60 మందికి పైగా కూడా గాయాలని తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు స్థానిక అధికారులు చెప్తున్నారు. మొత్తం 18 బోగీలు ఏసీ కోచ్లతో మిగిలిన ఇతర బోగీలు సైతం కూడా ఒక్కసారిగా పట్టాలు తప్పి పూర్తిగా చిన్నపడుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలం చేరుకొని విచారణను వేగవంతం చేస్తారు. తప్పిదం ఎవరిది, గూడ్స్ రైలుకు సంబంధించిన వాళ్ళు, హౌరా ముంబైకి సంబంధించిన కో పైలట్ కి సంబంధించిన వాళ్ళు అనే అంశంలో కూడా ఇప్పటికే విచారణ వేగవంతం చేస్తుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం కూడా అధికారులతో మాట్లాడుతూ స్థానికంగా వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా క్షతగాత్రులకు వీలైనంత త్వరగా మెరుగైన వైద్య చికిత్స అందించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక తాజాగా వరుస ఘటనలతో రైల్వే శాఖ కుదిరిపోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన ప్రమాదాలు చూసుకుంటే దాదాపు జూన్ నుంచి జూలై నెలలో దాదాపు కాంచన్జంగా ఎక్స్ప్రెస్ కూడా సంబంధించి గతంలో అస్సాం టు కోల్కతా వెళ్తున్న సందర్భంలో రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంలో 7 మృతి చెందారు. తాజాగా మరోవైపు చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ లో కూడా ఇలాంటి ప్రమాదం చోటు చేస్తుంది. అందులో కూడా 2 మృతి చెందితే 31 మంది గాయాలయ్యారు. ఇట్లా వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా రైల్వే శాఖ మాత్రం తూతు మంత్రంగా పనులు చేపట్టడం, వెంటనే స్థానికంగా గెలిచి చేయడం తప్ప ఇప్పటి వరకు దానిపైన కఠిన చర్యలు తీసుకోవడం కానీ, ట్రాక్ సంబంధించిన అంశాలు కానీ, ఎవరికి తప్పుదాని అంశంలో కానీ ఎక్కడ కూడా చర్యలు చేపట్టకపోవడం చూస్తుంటే కొంత రైల్వే శాఖ పైన విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా ఈ రోజు తెల్లవారుజామున జార్ఖండ్ లో జరిగిన ప్రమాదం చూస్తుంటే కనుక రైల్వే శాఖ యొక్క పరిస్థితి ఏ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. దీనిపైన ఇప్పటికే విపక్షాలు సైతం కూడా సీరియస్ అవుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి మాత్రం అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్య సహాయం అందించాల్సిన కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. మృతుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉందని కూడా స్థానిక అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.